స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జై సంతోషి మాత. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఈరోజు మనం ఉపనిషత్తుల సారం అనే అంశం మీద తెలుసుకుందాం. మానవునికి మీ అందరికీ తెలుసు, మానవుడు ఎందుకు దుఃఖపడతాడు, ఆనందం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి. దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు మనిషికి 3 రకాల దుఃఖాలు ఉంటాయి. ఆ 3 రకాల దుఃఖాలను మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం. ఈ 3 దుఃఖాలు అంటే ఈ 3 దుఃఖాలు ఎలా కలుగుతాయి? ఉదాహరణకు మనం మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలు, మన మనస్సు, ఇవన్నీ అంటే మన నుండి మనకు కలిగేటివి ఆధ్యాత్మిక దుఃఖాలు. అలాగే ఇతరుల నుండి, ఇతర జంతువుల నుండి, ఇతర ప్రాణుల నుండి, దొంగల నుండి మనకు కావలసినటువంటి ఎప్పుడైతే కొన్ని కోల్పోతామో దానివల్ల కలిగే దుఃఖాలను మనం ఆది భౌతిక దుఃఖాలు అంటారు. అలాగే ప్రకృతి పరంగా వచ్చే దుఃఖాలను ఆది దైవిక దుఃఖాలు అంటారు. ఈ 3 రకాల దుఃఖాలకు మనకు 3 రకాల ఈ దుఃఖాలు వెళ్ళి ఆనందం ఎలా కలగాలో ఒక అత్యద్భుతమైన 3 మార్గాలు ఉన్నాయి. దాన్నే మనం ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయంలో ముఖ్యంగా బ్రహ్మసూత్రాలు, వేదవ్యాస మహర్షికి మరొక పేరు బాదరాయణుడు ఉంది. వారు అందించినటువంటి అత్యద్భుతమైన 555 శ్లోకాల జ్ఞానమే బ్రహ్మసూత్రాలు. దాని తర్వాత రెండవది ఉపనిషత్తులు. వాస్తవానికి ఉపనిషత్తులు ఎన్ని అనేది పూర్తి స్థాయిలో సరి అయిన లెక్కలేనప్పటికీ కూడా కొందరు 1008 అని, కొందరు 1108 అని, కొందరు 108 అని ఇలా అంటారు. కానీ ఎప్పుడైతే ఆదిశంకరాచార్యులు ఈ 10 ఉపనిషత్తులకు ఒక గొప్ప భాష్యం రాశాడో, ఈ 10 ఉపనిషత్తులు మనందరికీ కూడా అందుబాటులో ఉండి అవి సాధారణ జీవితానికి అన్వయించే విధంగా ఉండడం, అలాగే మనిషిని దుఃఖాన్ని నుండి ఆనందానికి, సంతోషానికి మార్చే విధంగా ఉండడంతో ఈ 10 ఉపనిషత్తులు చాలా ప్రసిద్ధిలోకి వచ్చినాయి, చాలా అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క ఉపనిషత్తును మనం పరిశీలించినట్లయితే మనకు చాలా జ్ఞానం కలగడంతో పాటు నిజమైన జీవితం అంటే ఏంది, ఆనందకరమైన జీవితం అంటే ఏంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది తాత్కాలిక ఆనందాన్ని నిజమైన ఆనందంగా భ్రమిస్తారు. ఉదాహరణకు ఒక 10వ తరగతి చదివే అబ్బాయికి మనం ఒక సెల్ ఫోన్ ఇచ్చినామనుకోండి, అతనికి చాలా సంతోషం కలుగుతుంది. ఈ పాఠాలు, ఈ ఎక్సర్సైజులు, తర్వాత హోంవర్క్లు ఇవన్నీ పక్కకు పెట్టి ఆ సెల్ ఫోన్తోనే అతడు తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఆ టైంలో ఏం జరుగుతుంది? అయితే అతడు ఎగ్జామ్లో ఉత్తీర్ణుడు కాకపోవడమో లేదా తక్కువ మార్కులు రావడమో జరుగుతాడు. మరి ఈ 2 కూడా పూర్తి స్థాయి ఆనందం కాదు, నిజమైన ఆనందం కాదు. మరి ఇక్కడ అర్థం ఏంటి? చాలామందికి కూడా తాత్కాలిక ఆనందానికి, నిజమైన ఆనందానికి తేడా తెలియకనే జీవితాన్ని గడిచి వాళ్ళ జీవితాలు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. మీరు ఒక్క విషయాన్ని మీరు గమనించినట్లయితే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చాడు, సమానమైన శక్తియుక్తులు ఇచ్చాడు. ఎవరైతే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ శక్తియుక్తులను వాడుకొని తమ జీవితాన్ని ఆనందం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే తప్పకుండా విజయాలను సాధించగలుగుతారు. మరి మానవ జీవితం ఏంటి, మానవ జీవితం ఎలా ఉంటుంది అనేది మనకు ఉపనిషత్తుల సారంలో స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా చాలామందికి తెలియని అంశాలు ఏంటంటే, అసలు మన జీవితంని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దశలో మనం ఏం చేయాలి అనేది ఒక క్లారిటీగా ఋషులు మనకు వేద విజ్ఞానం ద్వారా అందించారు. పుట్టినప్పటి నుండి వాస్తవంగా చెప్పాలంటే పుట్టక ముందు నుంచే మన జీవితం గురించి కూడా వాళ్ళు తాపత్రయపడ్డారు. షోడశ సంస్కారాలని మనం చూసినట్లయితే గర్భాధానం కానుండి అంత్యేష్టి వరకు, అంటే గర్భాధానం, పుంసవనం, శ్రీమంతం, జాతకర్మ, నామకరణం, ఇలా అంత్యేష్టి వరకు 16 సంస్కారాలు ఉంటాయి మనిషి జీవితంలో. ఒక్కొక్క సంస్కారం ఏంటి తెలుసుకొని ఆ సంస్కారం మనం ఏ విధంగా చేయాలి,
ఆ సంస్కారం వల్ల మనం ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతాం, మనిషి జీవితం మానసికంగా శారీరకంగా ఎంత దృఢంగా ఉంటుందో మనకు వీటి ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే మనం ఈ ఉపనిషత్తుల సారం నుంచి కూడా అర్థం కాని విషయాలను ఇంకా విడమర్చి చెప్పడానికి మనకు పురాణాలు వచ్చేసినాయి. ముఖ్యంగా 18 పురాణాలు: మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, ఇలా 18 పురాణాలు మనకున్నాయి. ఒక్కొక్క పురాణంలో అద్భుతమైన కథలు, అద్భుతమైన జీవన విధానాలు, అద్భుతమైన జీవనానికి కావలసిన అంశాలు ప్రతి ఒక్కటి సోదాహరణంగా వివరించబడ్డది. మరి అంత గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చారు. మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఈ ప్రస్థాన టైంలో ఇంకొకటి మనకు ఈ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు కాక భగవద్గీత. చాలామంది ఈ మధ్యకాలంలో భగవద్గీత బాగా వృద్ధిలోకి రావాలి, భగవద్గీతను ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవాలి, భగవద్గీతను చదవాలి అంటారు. కానీ చాలామందికి ఉన్నటువంటి ఒక గొప్ప నమ్మకం ఏంటంటే భగవద్గీత అనేది కేవలం మన ఇంట్లో ఒక పూజ గదిలో ఉండి దానికి మనం పూజ చేస్తే సరిపోతుంది అనే భావంతో చాలామంది ఉన్నారు. అసలు ఏంటి భగవద్గీత అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే వాస్తవానికి మనకు తెలిసి ఎవ్వరికి కూడా భగవద్గీతను డైరెక్ట్గా చదవండి అని చెప్పినామనుకో వాళ్ళు భగవద్గీత తీస్తారు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.